పార్టీ నిర్ణయించింది. 1983లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడే తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలిరా అనే ఒక పిలుపివ్వగానే తెలుగు జాతి మొత్తం ఏకతాటిపైకి వచ్చింది. నేడు కూడా 83 నాటి పరిస్థితులే ఇక్కడ పునరావృతమవుతున్నటువంటి సంగతులు. అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్న విషయాన్ని కూడా ప్రజానీకానికి తెలియచేస్తున్నాను. లక్షలాదిగా తరలివచ్చే ప్రజలకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడానికి పార్టీ నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవాన్ని తీసుకురావడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. మళ్ళీ మా జీవితాలు బాగుపడతాయి. చెడిపోయిన ఈ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడుతుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక అన్ని వర్గాలు మళ్ళీ ఆనందంగా బతకాలంటే ఇంకొక మార్గం లేదు. చంద్రబాబు నాయకత్వంలోనే అది జరుగుతుందని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నటువంటి తరుణంలో వైకాపా అకృత్యాల్ని అడ్డుకునే శక్తి, సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ స్వర్ణయుగం టీడీపీతో సాధ్యమవుతుందని, తెలుగుదేశం పార్టీతోనే మళ్ళీ రాష్ట్రానికి ఒక నవోదయం చూస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన యువత భవితకు, రాష్ట్ర భవిష్యత్తుకు ఒక భరోసా అవుతుందని ఒక మెసేజ్ ఇవ్వడానికే ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు బీసీలకి 40,000 కోట్ల సబ్ ప్లాన్ ఖర్చు చేస్తే ఈయన వచ్చిన తర్వాత ఒక పైసా లేదు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీశాడు. దానివల్ల 16,800 పదవులు పోయాయి. విదేశీ విద్య లేదు, స్టడీ సర్కిల్స్ లేవు. ఎస్సీ ఎస్టీలకి ఈరోజు దాడులు చేస్తున్నాడు. ఏ వర్గాన్ని తీసుకో వారి యొక్క బాధ, ఆవేదన తప్ప ఎటువంటి కార్యక్రమం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని రేపు పంచాయతీరాజ్ సదస్సుతో ప్రారంభిస్తున్నాం. ఎల్లుండి బీసీ జై హో బీసీ కార్యక్రమంతో ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా 5వ